పట్టణంలోని మొహల్లా రాణాపట్టి మహాదేవ్ ప్రాంతంలో ఉంటూ దినసరి కూలీ పనులు చేసుకునే తనకు అంత ఆదాయమే లేదని, నిజానికి నిరుడు ఫిబ్రవరిలోని తనకు ఇలాంటి నోటీసునే ఐటీ శాఖ పంపిందని, అదేదో పొరపాటున వచ్చిందని భావించిన తాను దానిని పట్టించుకోలేదని, కానీ 15 రోజుల నాడు మళ్ళీ అదే నోటీసును పంపడంతో ఇది తనకే వచ్చిందని నిర్ధారణ అయిందని సుభాష్ చెప్పుకొచ్చాడు. ఈ నోటీస్ వచ్చాక తనకు నిద్ర పట్టడం లేదని, ఎన్నో ఏళ్లుగా కూలీ నాలి చేసుకుని బతుకుతున్న తనకు అంత ఆదాయం ఎలా వస్తుందని వాపోతున్నాడు. అదే సమయంలో సుభాష్ దీనిపై పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలోని ఓ 40 గజాల ఇంట్లో సుభాష్ నివసిస్తున్నట్లు వాళ్ళు నిర్ధారించారు. 2020-21 సంవత్సరంలో దోహ్రానాలోని ఒక ఆసుపత్రి నుండి జరిగిన 2 పెద్ద లావాదేవీల గురించి ఐటీ శాఖకు సమాచారం అందిందని, ఆ లావాదేవీలో సుభాష్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. సుభాష్ పేరుతో GSTR-1, GSTR-3Bలలో లావాదేవీలు జరిగాయని, వాటి విలువ 3,27,40,680 రూపాయలు మరియు 3,75,74,850గా ఉందని పోలీసులు నిర్ధారించారు. వాటికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని ప్రస్తావిస్తూ ప్రస్తుతం ఐటీ శాఖ సుభాష్కు నోటీసులు పంపిందని వారు నిగ్గు తేల్చారు. కానీ సుభాష్కు ఇవేవీ తెలియకపోవడంతో ఆ నోటీసును పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. కాగా ఎవరో తన పేరు వాడుకొని తమ పని చక్కబెట్టుకుంటే తనకు నోటీసులు పంపడం ఏం న్యాయమని సుభాష్ వాపోయాడు. ఇకనైనా పోలీసులు విచారణ జరిపి అసలు మోసగాళ్లను చట్టానికి అప్పగించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.